వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. తెలుగు చలనచిత్ర ప్రముఖ సినీ దర్శకులు గౌరవనీయులు పూరి జగన్నాథ్ తనయుడు శ్రీ ఆకాష్ పూరి ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీ సూర్యనారాయణ దేవాలయంను సందర్శించారు. అనంతరం ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ టి శివరామకృష్ణ దంపతులు ఆకాష్ పూరిని శాలువాతో సన్మానించి ఆలయ ప్రసాదము అందజేశారు. అనంతరం ఆకాష్ పూరి మాట్లాడుతూ మన ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ లేని విధంగా సుప్రసిద్ధమైనటువంటి ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సూర్యనారాయణ దేవాలయం రాయలసీమలోని కర్నూలు ప్రాంతంలో ఉండడం అనేది మన అందరి అదృష్టం. ఎంతో రమ్యమైనటువంటి అనుభూతి కలిగే విధంగా ఈ ఆలయంలో నిర్మించారని వారు ప్రసంగించారు. అనంతరం ఆలయ అర్చక వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. మన కర్నూలు సూర్యదేవాలయ టెంపుల్ ఉంది, చాలా విశేషం అండి. సామాన్యంగా ఈ సూర్యదేవాలయ టెంపుల్ ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, చాలా విశేషం. దీంట్లో స్పెషల్గా అంటే ఈరోజు అమావాస్య ఉంది, శ్రావణ మాసం అమావాస్య. సో ఇక్కడ వచ్చి దర్శించుకుంటే చాలా మంచిది అని మన అందరి నమ్మకం. ఇక్కడ పూజారులు, తర్వాత చైర్మన్ గారు అందరూ చాలా సహకరిస్తారండి. చాలా మంచిదని మా నమ్మకం. అందుకే ప్రతిసారి మనం ఎవ్రీ సండే ఇక్కడ వచ్చి దర్శించుకుంటాము. తర్వాత అది అభిషేకం కానీ ప్రతి ఒక్కటి కానీ పూజలు కానీ చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ స్పెషల్ విషయం అంటే ఇక్కడ ఏం అనుకున్నా, ఏం కోరుకున్నా కూడా ప్రతి ఒక్కటి శుభకార్యాలు కానీ మంచిది కానీ ఏమున్నా కూడా పరిష్కరిస్తాయి. అన్ని శుభాలు జరుగుతాయని అందరికీ మన నమ్మకం అండి. కోరిపోయింది అన్నీ జరుగుతాయని మనం స్పెషల్ ఇక్కడ అనుకుంటాము. సో ఇక్కడ వచ్చి మనకు మంచిదని చాలా సంతోషం ఫీల్ అవుతాము, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. సూర్యభగవాన్ టెంపుల్ అని మన కర్నూలులో ఉండేది. నా పేరు రూపా అండి. ఈరోజు చాలా విశేషంగా మన కర్నూలు సూర్య దేవాలయం నందు ఆషాఢమాస కృష్ణ అమావాస్య ఎంతో విశేషమైనదన్నమాట. ఈ రోజుతో మనకు అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి రేపటితో శ్రావణ మాసం ప్రారంభమవుతుందన్నమాట. ఈ అమావాస్య రోజు ఆదివారం కలిసి రావడం, అందులోనూ పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది ఈరోజు అన్నమాట. ఇది కూడా పుష్యార్థ రోజు చెబుతామన్నమాట. ఈ రోజున ఎవరైతే విశేషమైనటువంటి దర్శనం చేసుకుంటారో దేవాలయాల్లో, అదేవిధంగా అభిషేక హోమాల్లో పాల్గొంటారో వారికి ముఖ్యంగా పితృదోషాలు తొలగుతాయి అని చెప్పేసి ఈ అమావాస్య తిథి మనకు చెబుతూ ఉంది. కనుక ఈ రోజున మన సూర్యదేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకములు, అర్చనలు, అదేవిధంగా చండీ హోమాలు కూడా చేసుకోవడం జరిగినది. భక్తులందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి మన దేవాలయానికి వస్తూ ఉన్నారన్నమాట. ఎందుచేతయ్యా అంటే మన దేవాలయం అభిషేకం తీర్థాన్ని వాళ్ళు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉందన్నమాట. కావున భక్తులు ప్రతి ఒక్కరు కూడా మన కర్నూలు సూర్యదేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నా పేరు వినయ్ కుమార్ శర్మ, ఇక్కడ వేద పండితులు. ఈ కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయంలో విశేషంగా ఆదివారం అమావాస్య సందర్భంగా విశేషంగా భక్తులందరూ హాజరై సూర్య భగవాన్ని ఆశీస్సులు పొందినారు. మరియు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కూడా సింధూరార్చన గావించి ఆంజనేయ స్వామి కృప కూడా పాత్రులైనారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ గారు అబ్బాయి ఆకాష్ గారు ఈరోజు సూర్య దేవాలయంలోకి వచ్చి సూర్యనారాయణ స్వామి సందర్శించుకుని స్వామివారు ఆశీస్సులు పొందినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ. देवी सरस्वती माते दुर्वाजनीमती ये नाम विप्रियवदो अयं महासरस्वत्यै नमः।
మధ్యలో మధ్యలో కదకుండా ఒకటే సార్ ఉండాలి. ఇప్పుడే సెట్ కానీ ఒకటే సార్ సెట్ కానీ ఇవాళ కర్నూలులో ఉన్న సూర్యభగవాన స్వామి దేవాలయానికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి ఇలాగా ఒకసారి ఇలా వెళ్తున్నప్పుడు చాలా పెద్దగా గుడి కనిపించింది. ఎన్నోసార్లు అనుకున్నాను ఒకసారి రావాలనుకున్నాను. సో ఫైనల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ గుడి అయితే అద్భుతంగా ఉంది. ప్రతి విషయాన్ని నాకు సార్ కానీ మేడం కానీ దగ్గర నుంచి చూపించారు. చాలా ఆనందంగా ఉంది. సో మీరు కూడా రండి, దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆదివారం అమావాస్య విశేషంగా ఉన్నందున ఈరోజు సూర్యభగవాన్ దేవాలయంలో అశేషం అనేక మంది భక్తులు ఇచ్చేసి సూర్యభగవాన్ దర్శనం చేసుకున్నారు. మరియు ఈరోజు విశేషంగా మన పూరి జగన్నాథ్ గారి దర్శకుడు గారి అబ్బాయి ఆకాష్ గారు దేవాలయ సందర్శనం చేసుకుని సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు పొందినారు. వారికి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సూర్యనారాయణ స్వామిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వారికి దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.